133 Psalms 133 అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 133 అధ్యాయమంతను అందరము కలిసి చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలంలే నుండును. సియోను కొండ మీద నుండి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 31 కూడా అందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిడలా తీర్పు పొందకపోదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ మెల్లనైన స్వరాన్ని మా అందరికీ వినిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. గొర్రెలకు మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము మనకి తెలియజేసే ఒక మర్మయుక్తమైన కొన్ని మాటలను ఈ దినము మనం ధ్యానించుకొని ప్రభు బలలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ మనము గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, సంఘమును, సమాజంలో, కుటుంబంలో ఐక్యతను కోల్పోయే పరిస్థితులు ఎక్కువయ్యాయి ఈరోజు. సాతాను ఎక్కడ ఏ విధముగా పనిచేస్తున్నాడంటే, వాడు ఎంత సిన్సియర్ అంటే వాడి పనిని చాలా చక్కగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అయితే దానిని గమనించక చాలామంది ఈ దినము పడిపోతున్నారు, చెడిపోతున్నారు. కారణం ఏంటి? నిన్నటి దినం ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచమంతా కూడా ఏమని జరుపుకుంటుంది? ప్రేమికుల దినోత్సవము జరుపుకుంటుంది. నిజమైన ప్రేమ, గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మన పట్ల ఆ పరలోకమును వదిలేసి నీ కొరకు వచ్చిన ప్రేమ, ఇంతకు మించిన ప్రేమ ఏదైనా ఉందా? ఒకసారి మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు బైబిల్లో కొంచెం ఆశ్చర్యకరంగా రాశాడు దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు ఒకసారి చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను, మళ్ళొకసారి, ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. తర్వాత ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు. కాబట్టి ఎవడును మనుషుని గురించి సాక్ష్యం ఇయ్యక్కరలేదు. ఇక్కడ ఒక మాట గమనిస్తే, మనం ఆలోచిస్తే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన దగ్గరకు వచ్చిన తర్వాత మన పై రూపాన్ని మార్చాడా, మన అంతరంగాన్ని మార్చాడా? ఎందుకు? పైనే మార్చుకున్నట్టే కనపడుతున్నాం మనం ఈరోజు బొట్టు తీసేసాము, డ్రెస్సులు మార్చాము, పద్ధతులు మార్చాము. పూర్వపు స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఒక మంచి స్థితిలోకి నడుస్తూ ఉన్నాం. పై రూపము మార్చామని అనుకుంటున్నామేమో, కానీ యేసు ప్రభు ఏం చూశాడట? అందరూ ఉన్నారట అక్కడ. ఎంతమంది ఉన్నారు? అందరిని చూశాడట. అందరి హృదయాలను ఎరిగినవాడట. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. అందరినీ ఎరిగి ఆయన ఏం చేశాడట? తన్ను వారి వశము చేసుకోలేదు. ఇదేంటి? ఈ పదం ఏంటి? ఆయన మన వశం అయిపోతాడా? తనను వారి వశం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఎంత ఆలోచించాల్సిన మాట ఇది. దేవుడు మన వశం అయిపోతాడా? వశం అంటే అర్థం తెలుసా? వశం అంటే మీకు తెలుసా? నీ కోసం ఏదైనా, ఎలాగైనా, ఏమైనా సరే సమకూర్చి నిన్నెంతైనా మేలులోకి నడిపించే విషయం అయి ఉండాలి. ఈరోజు నిన్నటి దినముని గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఉన్నారు ఈరోజు.
తల్లిదండ్రులు ప్రేమతో వారిని పెంచుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వారు పడిన కష్టం, వారికి దేవుడిచ్చిన ఆ ఫలమును పెంచి పెద్ద చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. ఈలోపు ఇంత బాగా పెంచిన ఒక ఆడపిల్ల అలా కాలేజీకి వెళ్తూ ఆటోలోనూ వెళ్తూ ఆటోడికి ఎందుకు పనికి మాలిన ఆటోడికి పడిపోతుంది. ఉమ్మా రామ్మ అంటే నేను వాడిని వదిలి రాలేను అంటుంది. ఎందుకంటే వాడి వశ్యం అయిపోయింది. ఏమైపోయింది? వాడి వశ్యం అయిపోయింది. ఈరోజు వాడు వశమైపోయి వాడు తప్ప నాకు ఎవరు వద్దనుకొని ఈరోజు జీవితాలు పాడు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంతో మమకారంతో, మాతృత్వపు ప్రేమతో, ఎంతో ఇష్టపడి తనకి కావాల్సిన సమస్తమును ఇచ్చి దోచిపెట్టి ఆ బిడ్డని ఎంతగానో అపురూపంగా పెంచుకొని ఇంతగా చూస్తే ఆ బిడ్డ ఎవరికి వెళ్ళిపోతుంది? అయితే పరలోకములో మరకతము, మాణిక్యము, గోమేధికము, రత్నము ఇలాగ చూసుకుంటూ పోతే స్ఫటికముల వంటి, గుమ్మముల వంటి అక్కడ ముత్యాలు ఇలాగా ఉన్న ఆ ప్రదేశమును వదిలేసి యేసుక్రీస్తు ప్రభువారు నీ వశమైపోతాను అంటున్నాడు ఈరోజు. ఇది కదా ప్రేమ. ప్రేమలో స్వార్థం లేదు. ప్రేమలో ఏమి లేదంటే స్వార్థం లేదు. ఇది నిస్వార్థమైన ప్రేమ, నిన్ను ఇష్టపడిన ప్రేమ. నీ కొరకు ఆ యొక్క లోకము కంటే కూడా గొప్పది ఏది కూడా లేదనుకోనాల్సిన ఆ లోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చి నువ్వే గొప్పవాడని నీ వైపు చూస్తున్న ప్రేమ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చూడండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొని వెదకుచున్న ఒక వర్తకుని, ఏయ్ ఇక్కడ కూర్చోచ్చే, ఇక్కడ కూర్చో, ఎవరిని పోలి ఉన్నది? ఏమి కొన్నాడట ఆయన? ఏమిచ్చి కొన్నాడట? తనకున్నదంతయు ఇచ్చి. ఏం చేశాడు? తనకు కలిగినదంతయు ఇచ్చి ఏం కొన్నాడట? పరలోక రాజ్యం ఎవరు? పరలోక రాజ్యంలో ఏం కావాలి దేవుడికి? నువ్వే కావాలి, నువ్వే ఉండాలని దేవుడు ఆశ. అందుకనే తనకున్నదంతయు కూడా ఇచ్చి వెల ఇచ్చి కొన్నాడు. తన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి, ఆయన విలువైనది ఇచ్చి ఈరోజు నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను సంపాదించుకున్నాడు. ప్రియులరా, పరలోక రాజ్యంలో నువ్వు లేకపోతే, పరలోక రాజ్యంలో నువ్వు ఉండకపోతే ఈరోజు దేవుడు ఏం ఆలోచిస్తాడు, ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఏమి ఇష్టపడుతున్నాడు, ఏమి కావాలని నీ నుంచి ఆయన ఆశిస్తున్నాడు ఈరోజు ఆలోచించుకో. కొంత ప్రేమ ఇంతే, ఎక్కువ అవసరం లే. దేవుని వైపు తిరిగి నువ్వు మనుషుల వైపు చూపించే ప్రేమ, డబ్బు వైపు చూపించే ప్రేమ, ఈరోజు లోక సంబంధమైన వాటి మీద చూపించే ప్రేమని మళ్ళొచ్చి దేవుని వైపు నువ్వు తిప్పగలిగితే నీ వశం అయిపోతానంటున్నాడు. వశం అంటే ఎంత గొప్ప విషయం కదా. వశం అంటే ఏంటి? నువ్వు అడగక్కర్లే, నువ్వు ఊహించక్కర్లే, నువ్వు ఏమి కావాలన్నా, నీకు ఏది సిద్ధం చేయాలన్నా ఆయన చేస్తాడు. ఈరోజు నీ ప్రయత్నాలు మాని నిజంగా దేవుణ్ణి ఆశ్రయించు. తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఏమిస్తాడట? ఆహారం ఇస్తాడు. ఎందుకు? ప్రియులవైపోయావు నువ్వు, ఆయనకి ప్రియమైన దాని అయిపోయావు, ప్రియమైన వాడి అయిపోయావు. నువ్వు ప్రియముగా ఉండాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ఆ యొక్క లోకమును వదిలేసి ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి వెలైన ముత్యాన్ని కొన్నాడు. అమ్మా, నువ్వు ఒక ముత్యముతో సమానం దేవుని దృష్టిలో. అయితే ఈరోజు కోల్పోతుంది ఐక్యత. సంఘము ఈరోజు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే, ఇద్దరి మధ్యలో నుంచి ఒక చిన్న మాటలు, చిన్న క్రియలు, చిన్న ఈగోలు, చిన్నవి ఇవి ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తున్నాయో సంఘం ఏమైపోతుంది? చెడిపోతుంది, కూలిపోతుంది, పాడైపోతుంది. కుటుంబాలు కూడా ఈరోజు విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇక్కడ దావీదు రాసిన ఈ కీర్తనలో ఒక మాట ఏంటంటే సహోదరుల ఐక్యత అన్నాడు. ఏమన్నాడు? సహోదరుల ఐక్యత. ఎవరు సహోదరులు? చెప్పాలి. ఎవరు సహోదరులు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. పన్నెండో అధ్యాయం. నా తండ్రి చిత్తమున నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు. ఇప్పుడు అందరం వచ్చాం కదా ఇక్కడికి, అందరి హృదయాలు ఎరిగినవాడు కదా. ఎంతమంది తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? మొదటిది పరిశుద్ధత కలిగి ఉండటయే ఏంటి? తండ్రి చిత్తం. రెండోది మనకిష్టమైంది అడగడం కాదు, ఆయనకి ఏది ఇష్టమో అడగడమే ప్రభు చిత్తం. ఈ రెండు విషయాలు చేస్తే నీ వశం అయిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు.
నువ్వు వెతుక్కోక్కర్లే ప్రేమని, నువ్వు ప్రేమ కోసం పరితపించక్కర్లే, ప్రేమ ఎక్కడోది ఉంటుందని చెప్పి నువ్వు ఆశపడక్కర్లే, ప్రేమ గురించి నువ్వు ఇష్టం వచ్చిన మార్గాలు వెతుక్కోక్కర్లే. మగవాడు ఆడవారి నుంచి ఏం ఆశిస్తాడో తెలుసా? శరీరాన్ని ఆశిస్తాడు. ఆడవారు ప్రేమ కోసం శరీరాన్ని ఇచ్చేస్తారట. ఇది ఆలోచించండి, ఇది నిజం కదా? ఈరోజు సమాజం అంతా, లోకమంతా నిన్ను నన్ను మనలని ఏ విధంగా, జీవితాన్ని ఏ విధంగా పాడు చేస్తూ వచ్చిందో మనందరికీ ఎరిగిన వారమే. అలాంటి మన పట్ల ఆయన చూపించిన ప్రేమలో స్వార్థం లేదు. ఇది నిస్వార్థమైంది. ఇది నిన్ను ఇష్టపడింది, నిన్ను ప్రేమించింది, నీ కొరకు ప్రాణం ఇచ్చింది, నీ కొరకు రక్తము కార్చింది, నీ యొక్క స్థితిని ఎరిగి ప్రతి బలహీనతలో నిన్ను నిత్యము నడిపిస్తూ వస్తుంది. ఆయన ఆత్మనిచ్చాడు. ఏమిచ్చాడు? ఈ భూమి మీద ఉండగా మనం ఏం సంపాదించుకోవాలట? బంగారము, డబ్బు, ఆస్తి, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా లోకస్తులు సంపాదించుకుంటారు. మరి మనం ఏం సంపాదించుకోవాలా అంటే, నేనేం చెప్తున్నాను అని కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవన్నీ వాళ్ళు తయారు చేస్తే వాళ్ళన్నీ వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, వాటి కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ అవి లోకంలో ఉన్నవారు చేసే పని. కానీ దేవుణ్ణి నమ్మిన వారుగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? మొదట ఏం వెతకాలట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యంను దిగితే అన్నీ వచ్చేస్తాయని చెప్తున్నాడు దేవుడు. అయితే మాట వినడం బాగానే ఉంది, కానీ చేయడం లేదు. క్రియలు లేకపోవడం వల్ల ఈరోజు ఏమైపోతుంది? విశ్వాసము మృతమయ్యే పరిస్థితి వచ్చింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఈరోజు ఏం సంపాదించావు? ఏమి సంపాదించి దేవుడికి ఇవ్వగలవు? ఈరోజు ఆరాధనకు వచ్చి కూర్చున్న మనము ఏ విధమైన ఆరాధన చేశాం? అందరి హృదయాలు ఎరిగిన వాడే చేసిన ఆరాధనే చేసి, చేసినయే దేవుడికి వ్యక్తపరిచి, నీకు ఒక సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక, ఒక్క మాట, యేసు ప్రభువు ఏం చూస్తాడో ఒకసారి చూద్దాం. ఆంతర్యం ఎరిగిన దేవుడు కదా. ఏం చూశాడు? ఆరాధనలో వచ్చింది, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి విలువైన అత్తరుబుడి వచ్చింది, పద్దలు కొట్టింది, ఆయన తల మీద వేసింది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ వచ్చింది. ఏడ్చిన ఆమె ఒక మాట ఏంటంటే, నోరు తెరిచిందా? చెప్పండి. ప్రభువా, యేసయ్యా, నా తండ్రి, నా రక్షక, నన్ను రక్షించు, నన్ను కాపాడని ఒక మాట అయినా అన్నదా? నోరు తెరిచిందా? ఒక మాట అయినా మాట్లాడిందా? ఏదైనా చేయగలిగిందా? పోనీ ఏమి చేస్తే ఆమె ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టురాలయ్యింది? ఆమె విస్తారముగా ప్రేమించను కాబట్టి. ఎస్, నిజముగా ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ఈరోజు యేసు ప్రభువు నువ్వు ప్రేమించగలిగితే, నీ హృదయం ఇయ్యగలిగితే, నీ హృదయములో ఆయన నిలవడమే కాదు, నీ వశమైపోతానంటున్నాడు. ఏమి కావాలో, నా కుమార్తెకి ఏమి కావాలో, నా కుమారుడికి ఏం కావాలో, మన డాడీ, మన తండ్రి, మనల్ని ప్రేమించిన వాడు, నువ్వు అడుగుతున్న వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయవాడు ఈరోజు నిన్ను చూసి బాధపడే పరిస్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ హృదయంలో ఉన్న పరిస్థితులు అన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు ఈ పరిస్థితుల వైపు తిరిగి నాకు దూరం అయిపోతున్నావేమో. ఈరోజు ఒకసారి ఇటువైపు తిరుగుమని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ వస్తున్నాడు. దేవుడికి ఇష్టమైంది ఏదైనా ఉందంటే ఈ లోకంలో కాదు, పరలోకంలో అయినది నువ్వు నేనే. అంత ఇష్టపడే దేవుడు, నీకు అన్నీ ఇచ్చే దేవుడిని నువ్వు నిర్లక్ష్య పెట్టి, నువ్వు విశ్వాసం చూపించకుండా ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఈరోజు ఆలోచించు. కోల్పోతున్నాం, ప్రేమను కోల్పోతున్నాం. మొదటి ప్రేమను కోల్పోయాం. ఈరోజు కడవరి స్థితిలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర పరిస్థితుల్లో ఉన్నాం. మన స్థితిగతులు ఎలాగున్నాయో మనకి తెలుసు. ఈరోజు ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నామని చెబుతున్నాము, కానీ నమ్మట్లే. నమ్మామా? విశ్వసించామా? ఆయన పట్ల ప్రేమను చూపించామా? ప్రేమిస్తే ఏమిస్తాం? ప్రేమిస్తే ఏమి చేయగలం? ప్రేమిస్తే ఆయనని మనం ఆశిస్తామా? మనల్ని ఆయన ఆశిస్తాడా? ఏది ఆయనకి కావాలి? ఈరోజు దురాశ. ఈరోజు మన జీవితాల్లో పాపం ఏలుటకు కారణం ఏంటి? పాప స్వభావం. పాపమును దేవుడు తీసివేశాడు, ఇంకా ఎక్కడో దాగి ఉంది పాప స్వభావం. నేను చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాను అంటాడు పౌలు. ఎందుకు అంటే బలహీనతలు. ఎక్కడ మన స్థితి ఎలాగుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం బలవంతులమా బలహీనమా? చెప్పాలి మీరు. మనం బలవంతులమా బలహీనమా? చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోతున్నాం, బలహీనత కనపడుతుంది. చెయ్యకూడని పని మనం చేస్తున్నాం అంటే ఇక్కడ బలము
కనబడుతుంది. ఇప్పుడు ఏంటి, మనం బలహీనమా బలవంతులమా? చూడండి, మనలనే వాడుకుంటాడు వాడు. ఎవరిని? మనల్నే వాడుకుంటాడు. నిన్నెవరో వాడుకోక్కర్లే, నిన్ను వాడే వాడుకుంటాడు. ఎంత చక్కగా వాడుకుంటాడంటే పరిస్థితులన్నీ చూపిస్తాడు, పరిస్థితుల్లో అనేక మందిని ప్రేరేపిస్తాడు. ఆ పక్కవారు మనవారే. చూడండి, తన ఇంటి వారే తనకేమవుతారట? శత్రువులు అవుతారు. అలాగే ఈ సమాజం వారు కూడా మనకి శత్రువులు అవుతారు. ఆఖరికి నువ్వు కూడా శత్రువు అయిపోతావు. నిన్ను కూడా వాడు వాడుకొని నీకు తెలియకుండానే నీ మాట, నీ తలంపు, నీ చూపు, నీ క్రియలు, నీ హృదయము, నీకు సంబంధించిందంతా ఎరిగిన వాడు నిన్ను ఎలా వాడాలో అలాగ వాడుతూ వస్తున్నాడు ఈరోజు. అయ్యో, సొంత కుమారుని ఇచ్చేస్తే సొంత కుమారుడు వచ్చి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి నీ దగ్గర కూర్చొని నీ పాదాలు పట్టుకొని నిన్ను ఇష్టపడుతూ నిన్ను ప్రేమిస్తూ నీ వశం అయిపోతానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీ వశం అయిపోతాను. ఈరోజు భౌతికంగా ఈ లోకంలో సంబంధం కలిగిన మనమందరము కుటుంబముగా, తల్లి తండ్రి పిల్లలు కుటుంబం, ఎవరి వశం అయిపోయారు? కొన్ని సిచ్యువేషన్స్ వస్తే ఎవరి వశం అవ్వట్లేదు. కొన్ని పరిస్థితులు వస్తే తండ్రిని కుమారులు తల్లి ఆ ఫైట్స్ చేసుకుంటూ ఆ యొక్క విధంగా యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి కదా. భార్యాభర్తల మధ్యలో కూడా వశం ఎక్కడైనా ఉందా? కానీ నీ వశం అయిపోతానంటున్నాడు ఈరోజు ఆయన. నీ వశం అయిపోతానంటున్నాడు. నువ్వు ప్రేమిస్తే, నీ ప్రేమ నువ్వు ఆయన పట్ల చూపించగలిగితే అది కదా నిజమైన ఆరాధన. ఆమె విస్తారముగా ప్రేమించను కాబట్టి విస్తారమైన పాపములు పోయినాయి. దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడు మనల్ని అంటే, ఆ లోకాన్ని వదిలేసి, ఆ లోకం ఏది కూడా నాకు అవసరం లేదయ్యా, నువ్వు లేని లోకం నాకు వద్దని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఇప్పటికీ కూడా నిన్ను నడిపించి పరలోక రాజ్యం చేరడం కోసం మనలో ఒక ఆత్మని పెడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, సహోదరుల ఐక్యత. ఇప్పుడు ఎవరు సహోదరులట? ప్రభువు చిత్తము చేయువాడు. నా తల్లి, నా తమ్ముళ్ళు, నా బంధువులు ఎక్కడున్నారు? వీళ్ళు యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నారు. కొంతమంది మధ్యలో కూర్చొని చెబుతున్నప్పుడు ఆ బయట ఉన్నారు తల్లిను తమ్ముళ్ళు అందరూ కూడా. ఆ సహోదరులు అక్కడ ఉంటే వాళ్ళు అంటున్నారు, నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా అంటే, నాకు మీకంటే ఎక్కువ ఏది కాదు, మీరే నాకు కావాలి. నాకు ఆ తల్లి, ఆ తండ్రి, ఆ తమ్ముడు, ఆ బంధువులు వాళ్ళు కాదు, నాకు కావాల్సింది మీరే అని మీకు వాక్యం చెబుతూ, మీ హృదయాన్ని మారుస్తూ, మీ హృదయంలో నిలుచుటకు, మీ హృదయంలో ఉండుటకు ఆయన చేసిన కార్యం ఒకసారి అక్కడ గుర్తు చేస్తే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము జరిగించు వారే అని. ఇది జరిగిస్తున్నామా మనం? బక్సింగ్ గారి ఫెలోషిప్లో కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, ఉల్లిపాయలు కోస్తే ప్రార్థన, బట్టలు ఉతికితే ప్రార్థన, ప్రతి విషయంలోనూ ప్రార్థన 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 ప్రార్థన. ఎందుకు? ప్రభు చిత్తం జరిగించాలి. జరిగిస్తున్నామా? ఎంతమంది ఉదయం లేకంగానే బైబిల్ చదివారు ఈరోజు? అయిపోయింది. ఒక్కళ్ళు చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు లేరా? ఆలోచించుకోండి మనం ఎలాగున్నామో. ఇక్కడ నుంచొని దాసులు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి హృదయంలో బాధ అనిపిస్తూ ఉంటుంది. మార్పు లేక ఎందుకు కాక ఈరోజు ఈ రకంగా మనం ఉంటే పరలోక రాజ్యాన్ని మనం ఎలాగ చూడగలము? ఆయన నిన్ను విలువైన ముత్యంగా ఆశపడి ఈరోజు నిన్ను ఎరుకుని, ఈరోజు నిన్ను సమాజం అంతటి నుంచి, చూడండి లోకంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, అంతమందిలో నువ్వు విలువైన ముత్యాన్ని ఎలాగయ్యావు? ఈరోజు నిన్ను ఇంతగా ఇష్టపడుతూ వచ్చాడు. ఐక్యత. ఏ ఐక్యత కలిగి ఉండాలట? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏ ఐక్యత? సమాధానము కలిగించే ఐక్యత. సహోదరులలో ఏముండాలట? సమాధానము కలిగిన ఐక్యత. ఏ ఐక్యత? ఆత్మ కలిగించే ఐక్యత. ఏ ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యత. మొదటిది ఏంటి? ఆయన చిత్తమును నెరవేర్చువారుగా ఉండే సహోదరులు. తర్వాత ఆత్మ కలిగించే ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. కలిగి ఉన్నది ఏదియో ఏమైంది? ఆయన లేకుండా అంటే ఈ ఐక్యత ఎవరు కలిగించారు మనకి? దేవుడే కలిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారే కలిగించారు. తర్వాత ఇంకేముంది? ఎంత
మేలు. ఏ మేలట చూడండి ఒకసారి, లూకాసు వార్త 6:35. మీరైతే ఏటమ్మా, ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక నీ శత్రువుని. మొదట చెప్పిన మాట ఏంటి? లోకం ఎప్పుడు మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. మనం ఎవరిని ప్రేమించాలా? శత్రువుల్ని ప్రేమించాలా. ప్రేమ అంటే ఏంటి? మళ్ళీ అక్కడ మారిపోకూడదు. ఈ ప్రేమలో స్వార్థం ఉండకూడదు, ఆశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. వారిని ఎలా ప్రేమించాలా? మనిషిని మనిషిలాగే ప్రేమించాలా. భౌతికమైన దేహం ఆశపడినట్టుగా పశుప్రాయంతో కూడిన విషయంతో మనం ప్రేమించకూడదు, కానీ నిస్వార్థమైన ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమ, ఇష్టంతో ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రేమ, ఆయన మనలో కలిమిలోను, బాధల్లోను, కష్టంలోను, ఇబ్బందుల్లోనూ ఆయన చూపించిన ప్రేమను మనము చూపించాలి. తర్వాత చదువమ్మా, ఏం చెప్తున్నాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. మేలు చేయుడి. మనకి మేలు చేస్తే మేలు కలుగుతుంది, మేలు చేయకపోతే ఏమవుతుంది? కీడే కలుగుతుంది. ఇది లోకంలో ఉంది, వాక్యము చెబుతుంది. ఈరోజు మేలు చేసేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సహోదరుల ఐక్యతలో ఏముంది? మేలుంది. ఈ మేలు ఎలాంటి మేలట? మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైన, బాధ అయినా, వేదనైనా, ఏవైనా అవి నీకు మేలే అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈరోజు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకున్నా. చూడండి, నేను అది సంపాదించా, ఇది సంపాదించా అనకండి, కానీ నేను యేసును సంపాదించానని ధైర్యంగా చెప్పు. పరిశుద్ధాత్మను సంపాదించానని. చూడండి, ఉన్నదంతా ఇచ్చేసి నాకు ఆత్మ కావాలని అడిగాడట. ఎవరు అడిగారు? గారడి. ఎస్, ఉన్నదంతా ఇచ్చి ఏం చేశాడు ఆయన? డబ్బులు ఇచ్చి అన్నీ చేంజ్ చేస్తున్నాడు. నాకు అది కావాలని, కానీ నీకు ఉచితంగా ఇచ్చాడు. నీలో నివసిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎలాగైనా తన వైపు మరిచి తన గుణాల్లో, తన సుగుణాల్లో నిలబెట్టాలని ఈరోజు ఆయన కోరుకుంటూ వస్తున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏంటి మనోహరము? కీర్తనలు 16:6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను. ఇప్పుడు నిన్ను ఆయన మనోహరం అనే పదం ఎందుకు వాడుతూ వచ్చారంటే, మనోహర స్థలములో నిన్ను పెట్టాలని. ఎక్కడ పెట్టాలని? మనోహర స్థలములో నిన్ను ఉంచాలని ఆయన ఆశ. కాబట్టి సహోదరుల ఐక్యతలో ఇది ఉంది. సహోదరుల ఐక్యతలో ఇది ఉంది. ఐక్యత కోల్పోతే ఎలాగుంటుంది ఈరోజు పరిస్థితులు? చూడండి, మీరే ఆలోచించాల్సిన విషయం ఇది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరినైనా సరే, ఏ విధముగానైనా సరే, చిన్న బాధ పెట్టినా నీ సహోదరుని విషయంలో నువ్వు, ఒకవేళ వారు నిన్ను బాధ పెట్టినా నువ్వు ఎలాగుండాలా? మొదటిది ప్రేమించాలా, రెండోది క్షమించాలా. ఈ రెండు నీలో లేకపోతే మనం క్రైస్తవులం కాదు. ఈరోజు ఆనవాయితీగానో ఆచారంగానో మనం ముందు పెట్టిన బల్లం తీసుకుంటున్నాం మనం. అది విలువైంది, అది ఉన్నతమైంది. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన, నలగగొట్టుకున్న శరీరాన్ని నీ ముందు పెడుతూ వచ్చాడు. ఈరోజు ఎక్కడైనా సరే నీ సహోదరుల విషయంలో ఎవరితోనైనా సరే నువ్వు తగువ పెట్టుకున్నావేమో, నీ వల్ల అనేక మంది నష్టపోయారేమో, నీ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారేమో, నీవు చేసే కార్యాల వల్ల ఇంకా ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయేమో. నేను చాలా మేలు చేస్తున్నాను దేవునికి, నా వల్ల అంతేకమైన మేలు ఉందని చెప్పి ఎవరు? పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ వస్తున్నాడు. ఎందుకు? గమాలేయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడట విద్య. ఈయన అక్కడ కూర్చొని విద్య నేర్చుకొని అనేకమైన గొప్ప విద్యలో ప్రావీణ్యుడై ఉన్న ఆ మనిషి ఏం చేస్తున్నాడట? దేవునికి మేలు చేస్తున్నాను అనుకొని ఏం చేస్తున్నాడు? అందరినీ హింసిస్తూ, బాధ పెడుతూ, అనేక మందిని చంపుతూ, హింసకుడుగా, దూషకుడుగా ఉన్న ఆ మనిషి తను ఆలోచించిన విధానం రైటా రాంగా చెప్పాలి? ధర్మశాస్త్ర ప్రకారం అయితే అది నిజమే, రైటే. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను పద్ధతిలో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయనకి దర్శనం ఇచ్చాడో, ఎప్పుడైతే ఆయనకి కనపడ్డాడో, ఆ కంటికున్న పొరలు ఎప్పుడైతే ఊడిపోయాయో, నా సహోదరులను నేను ఇంత బాధ పెడుతున్నానా అని ఏడిచే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు సహోదరుల విషయంలో, నీ పొరుగు వారి విషయంలో? రెండు విషయాలే చెప్పాడు దేవుడు. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుటయే
ఆరాధన. రెండోది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటే లేదు. ఇది పొరుగువారి గురించి ఈరోజు మనం చాలా తప్పులు చేస్తున్నాం. నిజం. నీ హృదయాన్ని సరిదిద్దుకో. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి చూసుకో. నీలో దాగి ఉన్నది ఏంటో, నీలో ఉన్న విషయాలు ఏంటో. యేసుక్రీస్తు ప్రభు ఆంతర్యం నెరిగినవాడు కాబట్టి వారిలోకి ఆయన చేరలే. ఈరోజు నీలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, పై వేషం వేసుకున్నావేమో, నేను బాగానే నడుస్తున్నాను అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుడు అంటాడు మనోహర స్థలంలో నిన్ను పెట్టాలి అనుకుంటున్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరం పైన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది. చాలు. ఇక్కడ చూడండి, అంత్య దినాల్లో మనం ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు దేవుడు? అంతకి మించిన స్థలములో నిన్ను నన్ను పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు అంత్య దినాల్లో. ఇది నెరవేరుతుంది, ఇది కూడా నెరవేరుతుంది. చూడండి, మరి ఇంకొక మాట కూడా రాస్తూ వచ్చాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు మొదట ఏంటండి? మనుషులు నీలో స్వార్థం ఉందా? ఒక్కొక్కటి చదవండి. మొదటిదేంటి? స్వార్థం. ఎవరు స్వార్థము? నాది, నేను, నావారు, నాకు సంబంధించి నేను సంపాదించుకొని పక్కనోడు ఎడితే నువ్వు పండగ చేసుకునే. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వుండి నీవు గొప్పవాడిగా ఎలాగ ఆలోచించుకుంటున్నావు ఈరోజు ఒకసారి గమనించుకో. స్వార్థం పెరిగిపోయింది ఈరోజు. స్వార్థంతోనే ఉంది. స్వార్థం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? డబ్బు దగ్గర తెలుస్తుంది. కొంతమంది అనారోగ్యంలో పడుకున్నప్పుడు తెలుస్తుంది. స్వార్థం ఎక్కువగా ఏలుతూ వస్తుంది ఈరోజు అంత్య దినాల్లో. నాది అనే స్వభావాన్ని బట్టి నీది అనే గుణం గురించి నీ సహోదరులను నువ్వు బాధ పెట్టే పరిస్థితిలో ఉన్నావేమో ఈరోజు నువ్వు ఆలోచించుకో. ఎంతమందిని ఏ రకంగా మనం బాధ పెడుతున్నాం? ఆఫ్టర్ ఆల్ తింటే బహిర్భూమికి వెళ్ళిపోద్ది. తెలుసండి, తింటే బహిర్భూమికి వెళ్ళిపోద్ది. దీనికోసం నువ్వు ఎంతమందిని బాధ పెడుతున్నావో ఈరోజు ఆలోచించుకో. ఈరోజు దేవుడు మరీ చెబుతూ వస్తున్నాడు. స్వార్థ ప్రియులు మనుషులు. స్వార్థము కాదు, స్వార్థాన్ని ప్రేమించువారుగా ఉన్నారు. యేసుప్రభుని కాదు, స్వార్థాన్ని ప్రేమించువారు. తర్వాత దాని గురించి చెప్పక్కర్లేదు. వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆఖరికి పంది పొట్టు తిని ఆ పరిస్థితుల్లో పందితో నేను సమానంగా ఉన్నానా, నా బతికింతేనా, ఆ పంది పొట్టు కూడా తినే గతి నాకు లేదా, ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకని తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దుర్వ్యాపారము చేసి. చూడండి ప్రియులారా, దుర్వ్యాపారం అయిపోతుంది ఈరోజు వ్యాపారాలు చాలా దారుణంగా మారిపోయాయి. ఎందుకంటే చూడండి, ఎక్కడైనా బిజినెస్ బాగా జరిగిందనుకోండి, ఆ బిజినెస్ని చూసి పక్కన ఇంకో బిజినెస్ పెట్టేస్తున్నారు. ఎందుకు? ఈరోజు వ్యాపారం లాక్కోవడం అయిపోయింది. ఈరోజు వ్యాపారం ఏమైపోయింది? లాక్కోవడం అయిపోయింది. వ్యాపారాన్ని నువ్వు సృష్టించుకో, దేవుడిని అడుగు. ప్రభు చిత్తంలో కూడా నీ వశం అయిపోయినాడు దేవుడు. ఈరోజు నీకేదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధమే. ధనాపేక్ష అనేకం, సమస్తము కీళ్లకు మూలము. తర్వాత బింకములాడువారు. అబద్ధాలు. ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నాం? ఈ నాలుక ఉదయం లెగిసిన కాడి నుంచి ఎన్ని రకాలుగా ఆడిస్తుందో మనల్ని. ఎవరైనా నోటికి కళ్ళెం పెట్టుకొనుకుంటే వాడి భక్తి ఏమవుతుంది? వ్యర్థమే. తర్వాత అహంకారము. నాది అనే అహంకారం, నేను అనే అహంకారం, నేను బాగున్నాననే అహంకారం, నాలో ఉన్నది అనేది కూడా అహంకారం. ఇలాంటి అహంకారాలు, నా టీము, నా బ్యాచ్, నా కులము, నా మనుషులు, ఇలాంటివన్నీ ఉన్నవారు కూడా అహంకారులు ఉన్నారు. తర్వాత దూషకులు. బైకి బాగానే హాయ్ బాగున్నారా అంటారు, వెనక నుంచి ఏం చేస్తున్నారు? తిట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఎవరు తల్లిదండ్రులు? మనల్ని కన్నవారా? మనల్ని ఆత్మీయతలో పెంచువారా? ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. మనకిచ్చిన సేవకురాలే మనకి తల్లిదండ్రులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు. వాళ్ళకి మనం ఈరోజు విధేయత చూపించట్లే. అమ్మ ఇది తప్పు అంటే నీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం రావడానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఎలాగున్నావు ఈరోజు? అమ్మ ఇది తప్పు, అమ్మ ఇలా చెయ్యకు, ఇలా ఉండొద్దమ్మా, ఇలా ఉండొద్దని చెబుతున్నాడు సేవకుడు అనుకోండి. ఎందుకు నీకు కోపం వస్తుంది? దేన్ని ప్రేమిస్తున్నావు ఈరోజు? నీకు ఆశీర్వాదం ఎక్కడుంటుంది తెలుసా? తగ్గించుకోవడంలోనే, వినడంలోనే, వినయంలోనే, ఇందులోనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ నిన్ను నువ్వు పైకి హెచ్చించుకునే దాంట్లో ఆశీర్వాదము ఉండదు. తర్వాతమ్మా కృతజ్ఞత. ఈరోజు విషయం ఏంటంటే, ఎవరైనా ఇస్తే
ఎవరికైనా ఆశించి నాకు ఈ డబ్బు కావాలని ఇచ్చామనుకుందాం, వాడు అది మర్చిపోతాడు. అదే డబ్బు ఇవ్వకుండా వదిలేయండి, సచ్చినట్టు గుర్తుపెట్టుకుంటాడు. ఆయన్ని పెట్టుకుంటాడా పెట్టుకోడా? అయినా 100% గుర్తుపెట్టుకుంటాడు ఆడు. ఇచ్చిన వాళ్ళనేమో మర్చిపోతాము, ఇయ్యని వాళ్ళనేమో గుర్తుపెట్టుకుంటాము. ఇది మన జీవితం. తర్వాత అపవిత్రులు. అపవిత్ర ఆత్మకు చోటిచ్చేవారే అపవిత్రులు. అపవిత్రాత్మ ఎక్కడుంది? ముసలమ్మ ముచ్చట్లో ఉంది. ఐక్యతలో కాదు, ముసలమ్మ ముచ్చటలో ఉంది. అపవిత్రాత్మ ఎక్కడుంది? ఈ మాట అక్కడికి, అక్కడ మాట ఇక్కడికి ఏం చేస్తున్నాం మనము? చేరవేస్తూ వస్తున్నాం. వీళ్ళందరూ కూడా అపవిత్రాత్మ పట్టిన వారే. తర్వాత అనురాగరహితులు అంటే ప్రేమ లేనివారు. ఏం లేదు? ప్రేమ లేనివారు. తర్వాత అతి ద్వేషించడం వేరు. మనిషిని ఎలాగైనా తీసిపడేయాలి, సంఘంలోంచి అని బయటికి దోసేయాలి, ఇలాంటి వాళ్ళు మనకొద్దు అనే స్వభావం కలిగిన వారు. తర్వాత బాధిస్తారు. కానీ ఇంకెక్కడా ఎలాగైపోతుంది అది? నీవు చెప్పే బోధ రాంగ్ అంటుంది, ఒక్కొక్కసారి నువ్వు చూపించే విషయాలు ఇవి రాంగ్ అంటుంది. నీకేదో బాగా తెలిసినట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. నువ్వు అపవాదకుడు అయి ఉన్నవంతంగా తెలుసుకో. తర్వాత ఇది బాగా ఇంపార్టెంట్. అజితేంద్రియులు అంటే ఏంటి? మన శరీరం మన కంట్రోల్లో ఉండదు, మన చూపు మన కంట్రోల్లో ఉండదు, మన మాట మన కంట్రోల్లో ఉండదు, మన హృదయం మన కంట్రోల్లో ఉండదు, మన చెయ్యి మన కంట్రోల్లో ఉండదు, మన తలంపులు మన కంట్రోల్లో ఉండవు. ఈరోజు అజితేంద్రియుల గురించి మాట్లాడుతూ వస్తుంటే అన్కంట్రోల్డ్ ఆర్గాన్స్ మన చేతిలో, మనలో, మన జీవితంలో ఏమైపోతుంది అంటే, ఉదయం లేవగానే ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే పెద్దోళ్ళు పోయి చీపురు పట్టుకునేవాళ్ళు, యేసుప్రభుని నమ్మిన తర్వాత బైబుల్ పట్టుకున్నారు. ఇప్పుడు అందరూ ఫోన్లు పట్టుకుంటున్నారు, ఎత్తుక్కుంటున్నారు. ఇలాగ నీకెట్లా తెలుసు అని అడగవచ్చు. అది అడగద్దు మీరు, ఎందుకంటే కాబట్టి ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత క్రూర స్వభావము మనిషిని రోజు రోజుకి తినేస్తుంది. చాలామంది అనుకుంటారు క్రూరులు అంటే ఎదుటోడిని హింసించేవాడు, బాధించేవాడు కాదు. ఎదుటోడి మీద వీడు పెట్టుకునే బుద్ధి ఎలాగుంటుందంటే, వీడిని తినేసి వీడికి షుగరు, బీపీ అన్ని బిరిగిడి తెచ్చిపోతాడు. తర్వాత మంచి వారిని చూస్తే కోపం వస్తుంది వీళ్ళకి. కొంచెం చూడండి, నలుగురు స్త్రీలు కూర్చొని ప్రార్థన చేశారనుకో, ఒక స్త్రీ బయట చూసి ఆమె రాలేదు, వాళ్ళని చూసి ఎడుతా కూర్చుంటుంది. స్వజ్జన ద్వేషులు. తర్వాత ద్రోహులు. ఎలాంటి వాళ్ళు? ద్రోహులు. ఎవరు ద్రోహులు? ఆయనతోనే తిరిగాడట, ఆయనతోనే ఉన్నాడట, ఆయనతోనే నడిచాడట, అన్నీ చేశాడు, లాస్ట్కి పైసా పేక్ తమాషా దేక్, అంతే. డబ్బులు తీసుకున్నాడు, ఇచ్చాడు. ద్రోహము. తర్వాత మూర్ఖ స్వభావం అంటే ఇంకా వారి ఇది అని ఏం లేదు, వాళ్ళకి ఏదో ఒకటి దొరికితే చాలు దంచి కొడతారు. తర్వాత గర్వము ప్లస్ అందులు అంటే అంధత్వములో ఉంటారు వీళ్ళు. బాగున్నాము, యేసుప్రభులోనే ఉన్నాము, మాకు మించిన వాళ్ళు లేరు, మా అంతవారు ఇంకా పాటలు పాడే దాంట్లో మాటలు చెప్పే. మీరు ఒక మాట అడుగుతాను, పాటలు పాడడం ఆత్మీయతేనా? వాక్యము చదవడం ఆత్మీయతేనా? చెప్పండి. ప్రార్థన చేయడం ఆత్మీయతేనా? ఏది ఆత్మీయత? ఆత్మఫలాలు కలిగి ఉండడం ఆత్మీయత. ఇది ఉందా? మొదటిది ప్రేమే. ఇది ఒక్కటి ఉంటే చాలా అన్నీ వచ్చినట్టే. ఈరోజు ఆ ప్రేమ దేవుని పట్ల మనం ఎలాగో చూపిస్తూ వస్తున్నాం. తర్వాతమ్మా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాము? సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నాం. అయిపోయింది, మన ప్రేమ ఏమైపోయింది? సుఖానుభవం వైపు మళ్ళుతుంది. సంఘము, సంఘ పనులు, సంఘ కార్యక్రమములు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నీ దృష్టి లోకం వైపు మళ్ళకూడదని. నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకాన్ని తీసుకొచ్చి మందిరంలో పెడుతున్నావు, మోసుకొస్తున్నావు. చెత్తని, పనికి మాలిన దాన్ని, వ్యర్థమైన దాన్ని సంఘంలో తెచ్చి పెట్టి ఈరోజు సంఘమును, సంఘ కార్యక్రమములు, సంఘంలో జరిగే విషయాలు, సహోదరుల విషయంలో నీవు ఈరోజు ఎంతగా ఉన్నావనేది ఈరోజు ఆలోచించుకో. ఈరోజు ప్రియులారా, మరి మెయిన్ పాయింట్కి ఒకసారి వెళ్దాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడిన గడ్డ మీదుగా కారు అంగిలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండేను. ఓకే, ఇప్పుడు సహోదరుల ఐక్యత అంటే మనము సహోదరులు ఎవరో తెలుసుకున్నాం. తర్వాత ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మేలు గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనోహరము, కలిగి ఉండడం అనే పదానికి వస్తే ఆయన లేకుండా ఏది, ఇవి మనం చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అహరోను ఎవరు? అహరోను ప్రధాన యాజకుడు. ఈ యాజకుడికి ఈ ఐక్యతకి ఏమైనా సంబంధం ఉందా?
ఉందనే వాక్యం చెబుతుంది. ఈ యాజకుడి గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అహరోను మెయిన్ కాదు, యాజకత్వం మెయిన్. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ యాజకత్వం ఎవరు వహిస్తున్నారు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాడు? మన కోసం నిత్యము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వస్తున్నాడు. ఎందుకు? సహోదరి పడిపోయింది, లోపల బాధపడుతుంది, అయ్యా ఆ పిల్లని క్షమించయ్యా అని ఎక్కడ చేస్తున్నాడు ఆయన ప్రార్థన? పరలోకం. అంటే మన ముందు బల్లుంచి మనము చేసిన మిస్టేక్స్ని గుర్తు చేసి మనము చేసిన వాటిని ఆయన ఒప్పించి ఈరోజు మన కొరకు అక్కడ విజ్ఞాపన చేసి తండ్రిని అడిగి నీకు నాకు క్షమాపణ పెడుతూ వస్తున్నాడు ఈరోజు. ప్రియులారా, ఇప్పుడు ఈ యాజకుడు చేయాల్సిన పని కూడా అదే. ఎవరు? అహరోను. అహరోను ఏం చేసేవాడు? అహరోను సంవత్సరంకి ఒకసారి ఎక్కడికి వెళ్ళేవాడు? లోపలికి. ఎక్కడికి వెళ్తాడు? మొదట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ది టెబర్నికల్. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరుంది కదా. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలోకి ఎవరు అడుగు పెట్టాలి అంటే అహరోను మాత్రమే అడుగు పెట్టాలి. మన బతుకు ఆవరణం వరకే. యేసు ప్రభు వచ్చి మనల్ని పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళాడు. ఈరోజు ఆయన స్థితి నీకు తెలిస్తే, ఆయన విలువ నీకు తెలిస్తే, ఆయన నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేయవు. నల్ల మొహం వేసుకుని ఉన్నదాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఆయన పట్టించుకున్నాడట. ఆయన పట్టించుకొని తనని రాణిని చేసి తన జీవితం తీసుకొని తనని రూమ్ ఒక అంతఃపురంలో పెట్టిన తర్వాత ఈయనొచ్చి దారుపులు అలా తొడుతున్నాడట. నేను నిద్రించి ఉన్నాను, నేను ఎలాగ తలుపు తీయగలను, నా కాళ్ళని నేను మళ్ళీ మట్టి ఎలాగ చేసుకోగలను అని అంటుంది ఆ అమ్మ. బురద పందిలా తిరిగావు ఆ రోజు, ఈరోజు ఎలాగున్నావు? ప్రియులారా, ఆలోచించు. యేసు ప్రభు అంటే నీకు నిర్లక్ష్యం అయిపోయిందా? నీ హృదయాన్ని తట్టి నీ కొరకై అమ్మ ఒకసారి ప్రార్థన చేయి, అమ్మ ఒకసారి వాక్యం చదువు, అమ్మ నేను బ్రతిమలాడుకుంటుంటే నీకు ఇంత చిన్న చూపు అయిపోయిందా యేసుక్రీస్తు ప్రభు అంటే? ఈరోజు ఆ అమ్మ అంటది, నేను ఎలాగున నా వస్త్రములు పై వస్త్రములు మళ్ళీ వేసుకొని నేను ఎలాగ మళ్ళీ నా కాళ్ళను మురికి చేసుకోగలనంటుంది పరమగీతములో. ఈరోజు నీ హృదయం ఎలాగుంది? నీ తలంపు ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? చూడండి, ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు చాలు ఎక్కడికి వెళ్ళాడు? 7వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదవండి. అంతటా వారు అందరూ అక్కడ యేసు ప్రభుతో ఉన్నవారు ఎవరింటికి వాళ్ళు. కానీ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభుకి ఇల్లు లేదు, యేసుక్రీస్తు ప్రభుకు స్థలము లేదు, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుండాలో అర్థం కాలే పరిస్థితి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు అంటే మనుష్య కుమారుడు తలదాల్చుకుంటాకి ఏం లేదట. ఎవరాళ్ళు? నువ్వే, నీ హృదయమే. నీ హృదయంలో ఆయనకి చోటు లేకపోతే ఆయన ఈ సమాజంలో, ఈ లోకంలో, ఇక్కడ ఇల్లు ఎలా కట్టుకోగలడు? మీరు ఒకసారి ఆలోచించండి. దేవునికి ఆలయం ఏదై ఉంది? నీ దేహమే దేవునికి ఆలయం. చూడండి ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయనకి స్థలం ఏది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడుంటారని ఆయన వెంబడిస్తూ వచ్చారట యోహాను శిష్యులు. అయ్యా నువ్వు ఎక్కడుంటావు? ఆయన కావాలి, ఆయనే కావాలని ఎవడు కోరుకోవట్లే, ఆయన ఎక్కడుంటాడో కోరుకుంటున్నారు. ఇక్కడ ఎత్తుకుతారు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి సతీష్ కుమార్ దగ్గర ఎత్తుకుంటారు దేవుణ్ణి. పిచ్చిమోహాలు. మన హృదయంలో ఆయన ఉంటాడన్న విషయం మీకు అర్థం అవ్వట్లేదా? ఈ లోకంలో ఉన్నవాడిని, ఈ దేహంలో ఉండాల్సిన ఆయన్ని నువ్వు ఎక్కడ ఎత్తుకుతున్నావు? చెట్లలో వెతుకుతున్నావు, పుట్లలో వెతుకుతున్నావు, గుట్టల్లో వెతుకుతున్నావు, మట్టిలో వెతుకుతున్నావు, నీకు నచ్చిన చోట వెతుకుతున్నావు. కానీ నీలో నివసిస్తున్న యేసుక్రీస్తు ప్రభుకి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చావు ఈరోజు? యేసు ప్రభు స్థలం ఎక్కడా? నీ హృదయమే. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకు రాశాడు ఆ మాట? యాజకత్వం వహించాలని రాశాడు. ఎవరు యాజకులు? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మొదట ఏంటండి? మనము ఏర్పరచబడిన
నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను మాలోని, నేను మాదిగోణ్ణి, నేను కాపుని అని చెప్పి ఉన్న ఆ వంశాలు తీసివేసి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వంశములో నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. స్వరక్తమిచ్చి కొన్న సంఘము, ఇష్టపడి ప్రేమించిన సంఘము, నిన్నంతా కూడా ఈ లోక సంబంధమైన ఇప్పటికీ ఉన్నాయా? ఉంటే నువ్వు బల్ల తీసుకోక ఈరోజు. నేను మాలోడిని, నేను మాదిగోడిని, నేను ఇది అది అన్ని ఫీలింగ్ నీకు నువ్వు బల్ల తీసుకోవడం మానే. ఆ రక్తము, ఆ శరీరము, ఆ విలువైంది. ఇది కాదు ఆయన స్వభావం, ఇది కాదు ఆయన స్వార్థం. ఆయన అందరినీ ఒక్కటిగానే చూశాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈరోజు నీలో ఎక్కడైనా ఏ మూలనైనా నీకు ఏమైనా కులపిచ్చుందేమో ఆలోచించుకో. తర్వాత ఏంటంటే ఏర్పరచబడిన వారి వంశము, రాజులైన రాజు అనే పదం వాడుతూ వచ్చాడు. ఎవరు రాజు? మీకు ఇంతకుముందు కూడా ఒకసారి గుర్తు చేశాను. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచున్నావు, నీ ఉరువులు శిల్పకారుడు చేసిన ఆవరణ సూత్రం వల్ల ఆడుచున్నవి అని చెబుతున్నాడు. రాజకుమారులు, రాజకుమార్తెలు, రాజపుత్రికలు మీరెవరట? రాజులైన యాజక సమూహము అంటున్నాడు. ఏ రాజైనా చూడండి, కొడితే కొట్టేవాడా, తిడితే తిట్టేవాడా, ఊస్తే ఊసాడా, గుద్దితే గుద్దాడా? ఈయన ఏం చేశాడు అంటే ఈ రాజు భరించాడు, ఈ రాజు సహించాడు. ఆయన బిడ్డలుగా సహించే గుణం నీలో ఉందా? భరించే గుణం నీకుందా? ఒకడట లోకమంతట్లో కూడా అంతా ఇచ్చి, ఆయనకున్నది అంత ఆస్తి అంతా ఇచ్చాడట, కానీ ఆడ ప్రేమ లేని వాడైతే ఏమైపోయినాడట? ఒకడైతే శరీరాన్ని ఇచ్చాడు తగలబెట్టుకోవడానికి, ప్రేమ లేనివాడైతే. ఎందుకు ఈ మాటలు రాశాడు? ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇష్టం లేకుండానే వాడు అన్ని ఇచ్చేసాడు వాడికి? వాడిని కనపరుచుకుంటున్నాడు, దేవుణ్ణి కనపరచట్లే. ఈరోజు అదే ఆలోచించుకోవాలా. ఒకడు తెలిసిస్తాడు, ఒకడు తెలియకిస్తాడు. ఎట్లిచ్చినా నేనే ఇచ్చానని వాడు చెప్పుకోవాలి. అది కాదు దేవుంది, మరుగైంది, ప్రేమది, రహస్యమైంది. నువ్వు దేవునికి ఎలాగ ఇవ్వాలో అలాగే ఇవ్వమని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. నిన్ను ఎలాగ రాజు అంటున్నాడు ఆయన అంటే, ఆయన ఎలాగ సహించాడు సిలువలో. తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళకి చేతులకి మేకులు, పక్కల బల్లెం పొట్టు, శరీరం అంతా దున్నించుకొని ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి, కొడితే కొట్టించుకొని, తిడితే తిట్టించుకొని, ఏమి అనకుండా వీరేమి చేయుచున్నారో వీరిని. అయ్యా నువ్వు పైనున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నువ్వు కిందికి దిగు అని అంటున్నారు వాళ్ళు. అయినా నువ్వు ఈయనేమంటున్నాడు? వెట్టకారం మాట్లాడారు, ఎన్ని మాటలు అన్నారు. ఇవన్నీ మనకి లోకంలో ఉంటాయి. నిజంగా సద్భక్తి చేస్తే, నిజంగా దేవుణ్ణి ఇష్టపడితే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అన్నీ ఇలాంటివి నీకు సంభవించినప్పుడు నీవు ఎలాగ ప్రవర్తిస్తున్నావు? మన సహనమును సకల జనులకు ఏం చేయాలా? తెలియజేయాలి. ఉందా సహనము ఉందా లేదా ఆలోచించుకోండి. బల్ల తీసుకున్నావు ఇష్టం వచ్చినట్టు. అందుకే మీలో అనేకులు రోగులను పరీక్షించుకోకుండా తీసుకోకండి, ఆలోచించండి. రాజులు అన్నాడు, రాజకుమారులు అన్నాడు. ఎందుకంటే మనము సహించువారం. చూడండి, ఒక్కడు 10 మందిని 100 మందిని చంపడం గొప్ప విషయమా? ఆ 100 మంది పాపమును భరించడం ఈజీనా? చెప్పండి. ఎవరు రాజు? నా రాజు, నా దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ భరిస్తూ వచ్చాడు. ఆయన పిల్లలముగా మనం చాలా విషయాలు ఈ లోకంలో భరించాలి. శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, వింత సంభవిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అయినను నేను నీకున్నాను అంటున్నాడు. ఎక్కడున్నాను అంటున్నాడు? నీలో ఉన్నాను అంటున్నాడు, నీ హృదయంలో ఉన్నాను అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు, నీ కొరకు పరితపిస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఎవరినో ఆశ్రయించుకు, నా వైపు తిరుగుమని చెప్తూ వస్తున్నాడు ఈరోజు. రాజులైన యాజక సమూహము. యాజకత్వం రాజు వహించాలా లేకపోతే ఈయన వహించాలా? 1 సమూయేలు 30 అధ్యాయము 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను తండ్రిని తరిమినెల్లా దాన్ని కలుసుకుందును అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా మనము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారందరినీ దక్కించుకొందువు చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు చేసిన పొరపాటు. దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లు ఇది ఒక పొరపాటు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఫిలిస్తీన్తో కలవడం. ఎవరాలు? ఫిలిస్తీన్తో కలవడం. ఫిలిస్తీన్లు ఎవరు?
అన్యులు, లోకస్తులు. ఈరోజు నీ స్నేహం లోకంలో ఉందేమో. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు లోక స్నేహం గురించి మాట్లాడుతున్నాడు. ఆ లోక స్నేహం వల్ల అమాలేకులు వచ్చారు. తన భార్యని, పిల్లల్ని, కుటుంబీకుల్ని, అందరితో సంబంధించిన వారు అందరినీ, ఆస్తుల్ని, పాస్తుల్ని సమస్తమును పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దావీదుని రాళ్లతో కొట్టి చంపడానికి చూశారు. ఎవరు? పక్కనోళ్ళే, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే. ఆయన ఎలాగైనా తన్నేసైనా ఏదో ఒకటి చేసేయాలన్న కోపం వచ్చేసింది వారికి. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం ధరించాడట? ఏఫోదును ధరించాడు. ఏఫోదు యాజకుడు ధరించాలి కదా, మరి ఈయన ఎందుకు ధరించాడు? మరి ఇప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహం అని నిన్న అంటున్నాడు కదా, ఇప్పుడు నువ్వేం ధరించాలి? అహరోన్ ఏం ధరించాడు? అదే ఏఫోదు ధరించాడు కదా. అహరోనికి పైనుంచి కింది వరకు ఒక తెల్లని వస్త్రములు వేసి ఒక కిరీటము పొడిగి, అదేవిధంగా అహరోనికి ఏమిస్తున్నారు? ఏఫోదుని ఇస్తున్నారు. ఏఫోదు అంటే ఏంటి? నీకు దేవునికి సంబంధం, కనెక్టింగ్ విత్ గాడ్. నీవు అనుక్షణము దేవుని వైపు చూచే విధముగా, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా, దేవుని వైపే, దేవుని ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగే విధంగా నువ్వు ఉండాలని, నీకు అది ధరింపజేయాలని దేవుడు ఆశపడ్డాడు. యేసు ప్రభు పై రూపాన్ని చూడలేదు కానీ అంతరంగాన్ని చూశాడు. ఇప్పుడు ఎఫోద్ అంటే ఏంటి? దేవుడు ఎందుకు ఏఫోద్ ఇచ్చాడు అంటే, చూడండి, అనేక మంది జనాలు ఉన్నారు. ఈ మధ్యలో ఏఫోద్ ధరించుకుని చూడంగానే ఏమంటారు? యాజకుడు అంటారా? అలాగా నిన్ను చూడగానే ఈయన క్రయిస్తావుడు అంటున్నారా? నీ పలంపులో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో, నీ పద్ధతుల్లో నువ్వు యేసుప్రభుని చూపించగలుగుతున్నావా? ఈరోజు నిన్ను యాజకుడత్వం వహించేవారిగా, నేను ఒక విశ్వాసిగా అందరూ నిన్ను గుర్తిస్తున్నారా? నీ ప్రవర్తన ఎలాగుంది? నువ్వు సువార్త చెప్పక్కర్లే, నీ ప్రవర్తనే సువార్త ఉందా? ఎలాగుంది? ఈరోజు ఆలోచించుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఎఫోదు గురించి ఏం రాశాడు? నిర్గమకాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 6, బంగారముతోను నీల ధూమ్ర రక్తవర్ణము గల ఏఫోదును పేన్న సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలను. చాలమ్మా. ఇప్పుడు చూడండి, ఒకసారి గమనించండి. ఎఫోదు గురించి ఆయన రాస్తూ వచ్చాడు. ఎఫోదు ఎవరు వేసుకోవాలట? యాజకులు వేసుకోవాలి. యాజకుడు వేసుకోవాల్సిన ఎఫోదు గురించి ఆయన చెబుతూ, ఇప్పుడు మీరెవరట? మీరెవరు? రాజులైన యాజక సమూహము. మీరెవరండి? రాజులైన యాజక సమూహము. యాజకుడు ఏ పని ఏంటి అంటే, ఒక ఆలయంలోకి ఎలాగైతే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తాడో, ఎవరైనా వస్తే ఏం చేస్తారు? మేకనో గొర్రెనో పట్టుకొని వస్తారు. వచ్చి, అయ్యా నేను ఈ తప్పు చేశా, ఈ పొరపాటు చేశా, నాకు ఈ న్యాయం కావాలని అడగడా? ఇతను ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళి విచారణ, దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ చిత్తం ఏంటో కనుక్కొని వచ్చి వీరికి చెబుతాడు. ఇంకొక విషయం ఏం చేస్తాడు? వచ్చి వారి కొరకు బలిని అర్పిస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు? ఆయన దహన బలి చేస్తాడు. ఇలాగా ఆ యాజకుడి పని కదా. ఎవరి కోసము? వచ్చిన వారి కోసము. ఇప్పుడు వచ్చిన ఆ పనిని చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ముందు కనుక్కుంటున్నాడు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ క్రియ చేస్తున్నాడు. ఇది యాజకత్వం పని. ఈరోజు నిజముగా మీరు రాజులైన యాజకం అయితే, మీరమైన యాజకత్వంలో మీరు ఉండగలిగితే, యేసు ప్రభువారు నీకు రాజు అయితే, ఆ యాజకత్వంలో నువ్వు ఉంటే, నువ్వు నిజంగా యాజకత్వం చేస్తున్నావా? అదేంటండి, మాకేం సంఘం ఉందా? ఉంది. ఎక్కడుంది? నీ హృదయం ఏమైంది? నీ హృదయం ఏమైంది? దేవుని ఈ ఆలయానికి యాజకత్వం ఎవరు వహించాలా? నువ్వే. ఈ ఆలయంలో యేసు ప్రభు ఉంటే ఈ ఆలయంలో నువ్వే యాజకత్వం వహించాలా? ఎందుకు? ఈ ఆలయానికి ఒక విషయం వచ్చింది, పలానా నేనే. మీరు అందరినంటే మరి మీ కోపం వచ్చింది, నేను ఎక్కడో పడిపోయాను, చెడిపోయాను అనుకుందాం. మీరు నా గురించి ఏం చేయాలా? ఓ అని ఊరంతా పోయి చెప్పాలా? నీ హృదయంలో ఉన్న యాజకత్వం వహించే నీ యొక్క ఆలయంలో నీ దేవుడు ఉంటే, ఈ దేవుడికి నువ్వేం చేయాలి? ఇప్పుడు చేస్తున్నావా? ఎంతమంది పడిపోయారు, ఎంతమంది చెడిపోయారు, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది తొలగారు, ఎంతమంది ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఈ లోకములో అగ్నిగుండంలో పడవేసినట్టు కొంతమంది ఉంటే వారిని బయటికి లాగుతున్నావా లేదా? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? రాజులైన యాజక సమూహం అని ఎందుకన్నాడు? నిన్నెందుకు అంతగా ఇష్టపడ్డాడు? నీలో ఆయన ఎందుకు ఇష్టపడుతూ వచ్చాడు? నీలో ఆయన నీ వశమైపోవడానికి ఎందుకు కోరుకుంటున్నాడు? యాజకత్వం వహిస్తున్నావా? ఇక్కడుంటే యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు చోటుంటే, ఇక్కడ ఆలయం ఉంటే, నీ దేహమే దేవునికి ఆలయం అయితే, నువ్వు యాజకత్వం వహిస్తున్నావా? ఇదే ప్రశ్న.
యాజకుడికి ఉండాల్సిన లక్షణాల్లో, యాజకుడికి ఉండాల్సిన ప్రతి విషయంలో దేవుడు ఒక పద్ధతి ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పి అవన్నీ చేయించుకుంటూ వచ్చాడు. దీన్ని ఎఫోదును దేంతో తయారు చేయాలని చెప్పాడండి? బంగారము, నీలము, ధూమ్రము, రక్త వర్ణము. చాలు. ఎన్నున్నాయి ఇందులో? మొదటిది బంగారం. బంగారం దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధతకు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఆయన దగ్గరికి? బంగారము, సాంబ్రాణి. అంటే నీ ఆరాధన పరిశుద్ధత కలిగి ఉండాలా? నీ ఆరాధన అక్రమం చేసి, పాపము చేసి, ఇక్కడికి వచ్చి నోరు తెరిచి దంచి కొట్టి ఒక అరగంట చేసి మగల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నీ ఇష్టమైన నువ్వు చేసేసి ఈరోజు నేను ఆరాధన చేసిన నువ్వు సంబరపడిపోతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు మళ్ళీ చెప్తున్నాడు ఆయన, పరిశుద్ధత కలిగిన ఆరాధన నీలో ఉందా? బంగారం దేనికి గుర్తుగా ఉంది? ఆరాధన, పరిశుద్ధత కలిగిన ఆరాధన. నీలము దారముతో కుట్టారు దాన్ని. నీలం ఏం తెలియజేస్తుంది? నీలము ఆకాశాన్ని తెలియజేస్తుంది. ఆకాశం ముందు ఆయన ఆసీనుడై ఉంటే నువ్వు పై వాటినే, మీద ఉన్న వాటిని ఎతకాలి కానీ కింద వాటిని వెతకకూడదు. నీలం ఏం తెలియజేస్తుంది? ఆకాశమందున ఆయన ఆ యొక్క లోకము, పరలోక రాజ్యంను ఎప్పుడైనా ఆయన వైపే చూడమని, మీద ఉన్న వాటిని చూడమంటున్నాడు కానీ కింద ఉన్న వాటిని చూడమని ఆయన చెప్పట్లేదు. నీలము. ధూమ్రం ఏంటి? ధూమ్రం అంటే ముదురు పర్పుల్ కలర్ అంటారు కదా, ముదురు ఊదారంగా అంటారు. ఈ యొక్క ధూమ్రం ఏం తెలియజేస్తుంది? ఒక మంచి పల్లకిని తయారు చేసుకున్నాడు సొలొమోను రాజు. దానిలో ధూమ్రంతో తయారు చేసిన మెత్తడ్లు ఉన్నాయట, మంచి పరుపు ఉందట, ఎంతో అందముగా ఉందట. దాని గురించి ఎప్పుడైనా వివరిస్తా. అయితే ఈ ధూమ్రం ఏం తెలియజేస్తుందంటే మనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయనను తెలియజేస్తుంది. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆకాశం వైపు చూడు, ఏ కష్టం వచ్చినా యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. తర్వాత ఏంటి? ఆయన రక్తము, రక్త ప్రోక్షం. చూడండి, నీలము, ధూమ్రము, రక్త వర్ణము. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఈ సంఘము ప్రతి క్షణము తప్పినా, పడినా, నుంచున్నా, ఏం చేసినా ఆయన రక్తము కిందికి, ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. మొదటిది బంగారము, నీలము, ధూమ్రము, రక్తవర్ణం. ఇవి 4 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే ఈ ఎఫోదులో ఇంకేమున్నాయి? ఇక్కడ 2 రాళ్ళు పెట్టారట. ఎక్కడ? ఇక్కడ 2 రాళ్ళు పెట్టారు, పచ్చటి రాళ్ళు. ఈ పచ్చటి రాళ్ళు పెద్దవి పెట్టి దీని మీద కుట్టారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏముంటుంది? రాజ్య భారము ఉండును. ఇక్కడ ఈ వెళ్ళగలిగిన ఈ 2 రాళ్ళ మధ్యలో మీద ఇక్కడ 6 పేర్లు, ఇక్కడ 6 పేర్లు. ఎవరు వాళ్ళు? గోత్రాల పేర్లు రాశారు. ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఇక్కడ ఆయన పెట్టుకుని నిన్ను నన్ను భరిస్తూ వస్తున్నాడు ఈరోజు. తర్వాత ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూ పోతే అలా కిందికి వస్తే ఇక్కడ పచ్చ, కెంపు, మరకతము, మాణిక్యం అని ఎన్ని రాళ్ళు ఉన్నాయట? ఇక్కడ 12 రాళ్ళు పెట్టారు. ఈ 12 రాళ్ళు ఎవరట? మళ్ళీ 12 గోత్రికులు. ఈ 12 గోత్రికులను ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? ఆయన నిన్ను నన్ను మనందరినీ ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. మన గుండెల్లో మనం ఆయన ఎక్కడ పెట్టుకున్నాం ఈరోజు? చెప్పండి, ఆలోచించండి. ఒక్క నిమిషం యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభు నీలో లేకుండా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఎలాగ నోరు తెరిచి అడగబుద్ధి అవుతుంది? ఆయన నిన్ను కోరుకున్నది, నిన్ను ఇష్టపడింది నీలోని స్థానమే కదా. నువ్వు ఆయన్ని చెట్లలో తయారు చేస్తావా, పుట్టల్లో తయారు చేస్తావా, పిట్లలో తయారు చేస్తావా, మట్టితో తయారు చేస్తావా, బంగారంతో తయారు చేయగలవా? యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో నిలుచుటకు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఉన్నాడు. 12 మంది ఎలాంటి వారట? ఈ 12 మంది ఒకడేమో తండ్రి పక్కన వెళ్ళిపోయినవాడు, ఎవరైనా రూబేను. ఇలాగ చూసుకుంటే తోడేలు స్వభావం కలిగిన వాడు. రకరకాల స్వభావం కలిగిన ఈ మనుషులు ఎక్కడున్నారు? ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. తర్వాత అలా చూస్తూ వస్తే ఈ ఎఫోదులో కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఎఫోదులో ఇంకొకటి ఉంది, ఊరేమో తుమ్మేమో. ఇది ఏం తెలియజేస్తుంది? న్యాయంగా ఉన్నావా, అన్యాయంగా ఉన్నావా అనే విషయాన్ని తెలియజేయడకు అది ధరింపజేస్తూ వచ్చాడు. దాన్ని అక్కడ పెట్టాడు దేవుడు. ఎందుకంటే న్యాయం ఎక్కడి నుంచి జరగాలి? న్యాయము అన్యాయమైన ఎక్కడి నుంచి తెలుస్తుంది? నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. ఇది తర్వాత ఇలా కిందికి వస్తే ఆ ఎఫోదికి చివర్లు ఏమున్నాయట? ఇక్కడ ఈ అంగీల అంచులో ఏముంటుందట? ఒక దానిమ్మ పండు, ఒక గంట. ఏముంది? దానిమ్మ పండు, ఒక గంట. ఇప్పుడు ఇది తొడుక్కొని పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్ళిన తర్వాత ఈ గంట మోగకపోతే ఆయన ఏమైనట్టు? ఇప్పుడు తాడు కట్టిన ఆయనకి లోనకు పంపించి ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెలకు కలిగి ఉండాలి. ఉన్నావా మెలకు కలిగి? ఎన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు? తర్వాత దానిమ్మ పండు ఏం తెలియజేస్తుంది?
దానిమ్మ పండుని ఇలా ఒలవండి. ఎస్, ఏముంది? పండు గింజ మీద గింజ, గింజ మీద గింజ, గింజ మీద గింజ అందంగా చక్కగా అలంకరింపబడింది. అలంకరింపబడిన రాజు నువ్వు కన్నులారా చూసేదావు. నిన్ను నన్ను అలంకరించాడు ఆయన. ఆ దానిమ్మ పండు ఏం తెలియజేస్తుంది? ఐక్యతను తెలియజేస్తుంది. అందమైంది. చూడండి, ఒక గింజ తింటే బాగుంటుందా? అంత కలిపి ఒకటి తింటే బాగుంటుందా? అంతా తింటే బాగుంటుంది. అదే ఆరాధన, ఐక్యత కలిగిన ఆరాధన, ఐక్యత కలిగిన సహోదరుల ఐక్యత కలిగిన విషయం. ఈరోజు దేవుడు ఇంత విషయం ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఎలాగున్నావు ఈరోజు పరీక్షించుకునే సమయం వచ్చింది. నిన్ను ఆయన ఎఫోదు ధరింపజేసిన యాజకుడిగా ఉండాలని చూస్తున్నాడు. ఇవి ఎక్కడ ఉండాలి? మొదట మీద చూచేవాడుగా ఉండాలి, రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు. అంటే నువ్వు లోకాన్ని ఆశ్రయించకు. కొంతమంది మంత్రులను ఆశ్రయిస్తారు, కొంతమంది ఎవరిని? రాజులను ఆశ్రయిస్తారు, కొంతమంది డబ్బును ఆశ్రయిస్తారు. అన్నీ తీరిన తర్వాత ఏవి అవ్వకపోతే అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? అదే మన బతుకు. ఆఖరికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాల్సిందే. నువ్వు ఆలోచించుకో, ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నిన్ను ఏమంటున్నాడంటే, రాజు, యాజక, ఈ రెండు కలిగిన గుణం. అంటే లోకములో నీకు ఎలాంటి శ్రమ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే దేవుడు నీకున్నాడు. అదేవిధంగా లోకములో నువ్వు యాజకత్వం వహించి ప్రార్థన చేసి, ఆరాధించి, స్తుతించి, వాక్యం ధ్యానించి, సువార్త చేసి దేవుని కొరకు బ్రతికి ఒక యాజకుడిగా చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలా. ఎందుకు? ఈ హృదయంలో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు, యేసు ప్రభు. ఇక్కడున్న యేసుక్రీస్తు ప్రభువుకి యాజకుడు ఏం చేస్తాడంటే, ఆయన కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు, మీరందరూ ఆయన పిల్లలని మీకోసము ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ ఆయన చేస్తాడు, ఇక్కడున్న ఆయన. కానీ మీ హృదయంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి మీరు యాజకత్వం వహిస్తే మీ గురించి ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, మా అందరి కోసము చేయాలి. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలన్నాడు? రాజుల కొరకు, అధికారుల కొరకు. చేయమన్నాడా? చేయమనలేదా? ఇప్పుడు యాజకత్వం వహిస్తున్నామా? వహించట్లేదా? వహించకపోతే ఏం జరుగుతుంది? 32 ఏది? నిర్గమ. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము బ్రతిమాలుకొనుచున్నాను. తర్వాత, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేయనో వాని నా గ్రంథంలో నుండి చాలు. మన పేర్లు ఎక్కడున్నాయి? ఆధార్ కార్డులో మన పేర్లు ఉన్నాయి. ఈ లోకంలో మన గ్రంథంలో, ఏ గ్రంథంలో? జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన పేర్లు తుడిచే ఛాన్సెస్ ఉన్నట్టే కదా ఇక్కడ అర్థము. నువ్వు యాజకత్వం వహిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మీదు చూచివాడుగా ఉన్నావా? నీలము, ధూమ్రము, రక్తవర్ణము కలిగిన అంతటినీ నీలోనికి అప్లై చేసుకున్నావా? నువ్వు అప్లై చేసుకుంటే నీకెందుకు సమస్యలు, నీకెందుకు బాధలు, నీకెందుకు కష్టాలు? నీకు నిత్యము నడిపించే, నీ హృదయంలో నిలిచి నిన్ను నడిపించే యేసుక్రీస్తు ప్రభు నీకు లేడా? ఆయన మాటలు నీకుంటే నీ హృదయం మండదా? అలా వెళ్తున్నారట రోడ్డు త్రోవలో, యేసు ప్రభు వారితో మాట్లాడుతుంటే వారి హృదయం ఏమైందట? మండిందా? ఈరోజు నీకు మండుతుందా యేసుక్రీస్తు ప్రభు అంటే? యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నావు ఈరోజు నువ్వు పెరుగువారిని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి బాధ పెట్టి దేవుణ్ణి నీవు ఏ విధమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నావు ఈరోజు ఆలోచించుకో. ధనాపేక్ష ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాం, కుళ్ళిపోతే పనికిరాని, ఉపయోగం లేని మట్టిలో కలిసే విషయాల గురించి మనం ఆలోచించొద్దు. ఆ మట్టిలోంచి ముత్యంలా నిన్ను తీశాడు. ఇప్పుడు ఒక మాట, రాజులు, ఏర్పరచబడిన వారి వంశము, యాజక సమూహము, తర్వాత పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులని బిరుదు ఎవరిచ్చారు? నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడు, నీ పక్కనున్న వాళ్ళు ఎవరో నిన్ను పరిశుద్ధులు అనరే. యేసుప్రభు నిన్ను పరిశుద్ధుడు అంటాడు. ఏమి బిరుదురా నాయన? విలువైన ముత్యం, గొప్ప ముత్యం, వెలవెలి కొన్న ముత్యం. నిన్ను ప్రేమించినాడు, నిన్ను ఇష్టపడ్డాడు, ఆ లోకాన్ని వదిలేశాడు, ఈ లోకానికి వచ్చాడు, నిన్ను తీసుకున్నాడు, నిన్ను పరలోకంలో చేర్చి ఆయన సన్నిధిలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ ముత్యాలని పందుల దగ్గర ఏమన్నాడు అంటే ఏంటి? లోకంలో తిరక్కండి, దరిద్రం అది. ఇంకా ఉంది లోకం, ఇంకా నీకు డబ్బు పిచ్చి ఉంది, కామము పిచ్చి ఉంది, వ్యభిచార పిచ్చి ఉంది, అక్రమము ఉంది, మాయా ఉంది, మోసము ఉంది, దగా ఉంది, కుట్ర ఉంది. నువ్వు పందుల దగ్గరికి వెళ్ళకో. వాళ్ళతో వెళ్తే అయ్యగాలు కావాల్సి వస్తుంది. స్నేహమును బట్టే ఉంటుంది, సహవాసమును బట్టే ఉంటుంది నీ పవిత్రత. నీ సహవాసమును బట్టే నీ జీవితం బాగుంటుంది. నీవు ఎలాంటి వారితో జీవిస్తున్నావు అంటే, లోకస్తులు అనగానే చాలామంది బయట ఉన్నోళ్ళు అనుకుంటారు. కాదు, ఇక్కడ ఉన్నోళ్ళే. గురుగుల్ని, గోధుమల్ని అంటే ఎక్కడున్నారు వాళ్ళు?
ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎలాంటి వారు ఉన్నారు నీకు? గొప్పగా సిగ్గుపడాల్సిన విషయాలు ఇవి. నేను ఇలా చేస్తున్నాను ఆడితో సిగ్గు అనిపించట్లేదా? గొప్పగా సిగ్గుపడాల్సిన విషయాల్లో నువ్వు ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నావు, నేను ఇలా చేశాను అలా చేశానని. వాడిని వేసాను, నన్ను అలాగ తిట్టాను కొట్టి. ఏంటిది ఇది? ఇదేనా యేసుప్రభు చేశాడు? ఆయన పేరు చెప్పుకొని సిగ్గుమాలిన పనులు చేయకండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి తాను నిన్ను ఎలాగ చేసుకున్నట్టు స్వరక్తం ఇచ్చి వెలుగలిగిన ఒక ముత్యములా నిన్ను తయారు చేసుకుంటే ఆ ముత్యం ఎలాగొస్తుందో తెలుసా? స్వాతి కార్తెలో ఆ సముద్రం అడుగులో ఉన్న ముత్యపు చెప్పులు ఇలా పైకి వస్తాయి. ఆల్చిప్పలు పైకొచ్చి ఇలా నోరు తెరుచుకుంటాయి. తొలకరి వాన పడుతుంది. ఏమవుతుంది? తొలకరి వాన టక్కున ఒక చినుకు పడగానే ఆ ముత్యపు చెప్పు ఎలాగ నోరు తెరుచుకొని ఉంటుందో దాని లోపల ఆ చినుకు పడగానే ఇలా మూసుకొని అలా అడుగుకి వెళ్ళిపోతుంది. ఈ అడుగుకి వెళ్ళిపోయిన తర్వాత లోపల దానికి ఒక చిన్న డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్లోంచి ఒక కెమికల్ వస్తుంది. ఆ కెమికల్లోంచి పుట్టేదే ముత్యము. అది ఊరికే రాలే ఆ ముత్యం. ఇట్స్ పెయిన్ఫుల్ థింగ్. అది అందులో నుంచి వచ్చింది ఆ ముత్యం నువ్వే. ఆయనకి నువ్వంటేనే ఇష్టం, నీ మీద ప్రేమ, నీ మీద మమకారం, నీ కొరకు ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన విలువైన, ఆయన నీకు ఆస్తి అయి ఉండాలి. నేను యేసు ప్రభుని సంపాదించుకున్న గొప్పగా చెప్పుకో. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అప్పు ఉంది, నాకు చెప్పు ఉంది, నాకు తుప్పు ఉంది అని ఇవన్నీ కాదు నువ్వు కోరుకోవాల్సింది. నిన్నే ఆయన కోరుకున్నాడు. నువ్వెవరిని కోరుకున్నావు? నా తండ్రి, నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అంటున్నాడు. నిన్ను రాజులు అంటున్నాడు, యాజక సమూహం అంటున్నాడు. ఈరోజు యాజకత్వం వహించే ఎఫోదు గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే పరిమళ తైలం ఎక్కడి నుంచి వచ్చిందట? అది తల మీదుగా పోయబడింది. ఎక్కడ పోయబడింది? తల మీదుగా పోయబడింది. ఇక్కడి నుంచి పోస్తే ఇది దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధాత్మకు అభిషేకింపబడిన పరిశుద్ధాత్మ. ఎవరికి పడింది అది? సమూయేలుకు పడింది. తర్వాత ఎవరికి పడింది అది? దావీదుకు పడిందా లేదా? సౌలుకు పడింది. ఎవరు వేశారు అది? సమూయేలే వేశాడు కదా. ఈ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ తల మీదుగా పోయబడి మనకి సంఘానికి తల ఎవరు? మనం ఎవరము? అవయవలం. ఇప్పుడు మనమే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆయన తల అయితే ఆయన ఏది ఆలోచిస్తే మన శరీరం కూడా చేయాలి కదా. ఏది చేస్తుంది ఈరోజు? ఆయన తల అయితే తల ఏది ఆలోచిస్తే మన శరీరం చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఏది చేస్తున్నాం? ఇదొక ప్రశ్న. ఒకవేళ నీ కన్ను అభ్యంతరం పెడితే నేను తీసివేసేయమన్నాడు. ఎందుకు? శరీరం అంతా అగ్నిగుండంలో పడే కంటే అది తీసివేయమన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేయండి. మీరు మీ జీవితాల్లో మీ చెయ్యి అభ్యంతరం పెడితే మీ చెయ్యిని అభ్యంతరం పెట్టాలి, తీసేయండి. ఈ సంఘంలో ఏది మిమ్మల్ని అభ్యంతరం పెడుతుంది అలాంటి వాళ్ళని దూరంగా ఉంచుకోండి ఈరోజు. ఎందుకంటే వారిని నువ్వు మార్చడానికి ట్రై చేస్తే నువ్వే పోతావు. జాగ్రత్త. ఈ లోకము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. లోకము సంఘంలోకి వచ్చింది. అంత్యదినములు అపాయకర పరిస్థితుల్లో ఎలాంటి వారు ఉంటారంటే స్వార్థప్రియులు ఉంటారు, అజితేంద్రియులు ఉంటారు, అన్కంట్రోల్ టంగ్స్ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే సంఘం భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావో వాళ్ళు ఉంటారు, ఎవరుంటారో ఒకసారి ఆలోచించుకో. దేవుడికి నువ్వు విలువైన దానవి. ఒక యజమానుడు ఒక గొర్రెని ఒక పందిని తీసుకొని వెళ్తున్నాడట. గొర్రెని తీసుకొని వెళ్తూ ఆ పందిని గొర్రెని పట్టుకొని నడుస్తూ స్లిప్ అయిపోయి పక్కనున్న బురదలో పడ్డాడట. యజమానుడు లెగిసి బయటకు వచ్చాడు. పడిన గొర్రె కూడా లెగిసి బయటకు వచ్చింది. పంది మాత్రం అందులోనే ఉంది. నీ పంది బతుకు మాంచుకో. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఇష్టపడితే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటే గొర్రెలాగా బయటికి రా బురదలో నుంచి. పందిలాగా అందులోనే ఉంటే నువ్వు పందివే. ఈ పంది ఆ రోజు అక్కడ తిండి తినడానికి కూడా ఛాన్స్ ఇవ్వలే. ఈ పంది గుర్తుందా మీకు? ఈ పంది అక్కడ ఆ రోజు కనీసం నీకు భోజనం పెట్టడానికి దిక్కు లేకపోతే ఆ పొట్టు తింటున్నట్టు దాన్ని కూడా తినే ఛాన్స్ ఇవ్వలేదు ఆ పంది. అలాంటి పందులతో ఎన్ని రోజులు ఉంటావు లోకంలో? నువ్వు దేవుని కుమారుడు అయితే గొర్రె పిల్లవే కానీ పంది పిల్లవు కావు. నీ ముత్యాలు ఎవరి మీద వేయాలా? ఎవరి ముందు వేయాలా? పందుల ముందు వేయాలా? వెయ్యకు. అలాంటి పందులతో తిరగకు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవట రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వారి వంశంలోకి వచ్చి మళ్ళీ వాటి వైపు ఎందుకు దృష్టి పెడుతున్నావు? లోక సంబంధమైన వాటి మీద ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఈరోజు నేను ఆయన ఏర్పరచుకున్నాడు, యాజకుడిని చేశాడు, నీ హృదయంలో ఆయన నిలుస్తున్నాడు. అందరి హృదయాలు ఎరిగినవాడట. ఆయన మీ వశం అయిపోతాడు. వశం అంటే ఏంటి తెలుసా అండి? ఒక 5,000 మందికి భోజనాలు పెట్టడానికి ఆ రోజు సమస్య వచ్చేసింది భక్సింగ్ గారికి. బయటంతా కూడా కర్ఫ్యూ పరిస్థితులు ఉన్నాయి. భోజనం తేయడానికి వండడానికి వాళ్ళకి ఏం లేవు, ఫుడ్ లేదు, బియ్యం లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తే ఓకే అని ప్రార్థన చేస్తాను అన్నాడట.
తిండి తినడానికి డబ్బు వీళ్ళు ఏమంటారు బాబు అని బాధపడుతుంటే ఈయన ప్రార్థన చేస్తాడు, ఈయనేం మనిషి అనే మనుషులు ఉన్నారు. అయినా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. సమయం అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట, తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నా. 1 గంట అయిపోయింది, 1 గంటన్నర అయిపోయింది. ఆ రోజు ఆలస్యమైంది, కానీ ఫుడ్ తయారు చేయడానికి ఛాన్సు లేదు. టెన్షన్ పడుతున్నారు అక్కడ వాళ్ళు. ఈ పెద్ద ఆయన హాయిగా దేవుడితో ఉన్నాడు. ఎందుకు? సజీవుడు నా దేవుడు, నా దేవుడు మృతుడు కాదు. ఈరోజు మన దేవుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఆయన అలా ప్రార్థన అయిపోయిందంట, వచ్చేసింది, రానే వచ్చింది. ఏమొచ్చింది? ఫుడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పక్కనోడు పెళ్ళి పోయింది. ఆ పెళ్లి భోజనం ఇది కదా. నీకోసం ఏమైనా చేస్తాడు దేవుడు, నీకోసం ఏమైనా ఇవ్వడానికి సిద్ధమైన. ఆయన ప్రాణమే ఇచ్చేశాడు, సొంత కుమారుణ్ణే ఇచ్చాడు. నీకోసం ఏమి ఇవ్వడు? ఈరోజు దేన్ని ఆశిస్తున్నావు? ఈరోజు నువ్వు యేసు ప్రభువుని సంపాదించుకోకపోతే ఎందుకు మన బ్రతుకు? అలంకరింపబడిన రాజును మనం కళ్ళారా చూడకపోతే మన బ్రతుకెందుకు? ఈరోజు ప్రియులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. తల మీద పోయబడిన ఆది ఎక్కడికి వచ్చిందట? భుజముల మీదకి, గడ్డం మీదుగా కారి భుజముల మీద నుంచి ఉదర భాగం నుంచి అంగీల అంచు వరకు వెళ్ళింది. అంటే ఈ 10 మంది, ఈ ఆరుగురు ఇక్కడ 12 మంది ఉన్న ఈ గోత్రికుల గుణము ఒకటి మంచిది కాదు. కానీ ఇదంతటి ఏం కలిపింది తెలుసా? ఆత్మ కలిపింది. ఏ ఆత్మ? అభిషేకింపబడిన పరిశుద్ధాత్మ. వీళ్ళందరినీ ఈ భుజముల మీదకి, ఈ భుజం అందరిని ఎవరు కలిపారు? పరిశుద్ధాత్మ కలిపింది. ప్రియులారా, మంచు విడిపోయినట్టు విడిపోద్ది నీ సమస్య. ఈరోజు నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వస్తే అది హెర్మోను వంచి వాళ్ళు ఎలాగుందట? తెల్లగా ఉంది. ఈరోజు నిన్ను తెల్లగా పరిశుద్ధతగా చేసి నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. కాబట్టి మీరు ఈరోజు ఎలాగున్నారు? అంత్యదినాలు అపాయకర పరిస్థితి, స్వార్థ ప్రియులు, మనలో చెడు, మనలో అక్రమము, మనలో కంట్రోల్ లేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే పెరికి వేసుకోవాలి, తీసివేసుకోవాలి, దేవుళ్ళు సరి చేసుకోవాలి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ రక్తంను, ఆ శరీరమును మనం తీసుకొని మనల్ని మనము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మనం ఎవరమండి? రాజులైనా ఈ యాజకుడికి ఏ లక్షణాలు ఏముండాలా? ఎఫోదును ధరించాలా. ఈ ఎఫోదు దావీదు ధరించి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను మరి నా భార్యని, నా పిల్లల్ని, మా వాళ్ళందరినీ అన్నీ కూడా కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు అమాలేకీయులు. మరి నేను దీని గురించి నేను విచారణ చేస్తున్నాను, నువ్వు చెప్పయ్యా అంటే, నువ్వు వెళ్ళు, వాళ్ళని ఫాలో, వాళ్ళని పట్టుకో, నీకు పోయిందంతా మళ్ళీ తిరిగి ఇస్తాను. దావీదు సమస్తమును, నీవు కూడా సమస్తమును సంపాదించుకోగలవు. ఈరోజు పడిపోయావా, చెడిపోయావా, నష్టపోయావా, అక్రమంలో దాగి ఉన్నావా, బంధకాల్లో పట్టి, బంధకం అంటే చాలామంది పైకి కనపడేదని కనపడదు. బంధకం ఎవరికి చెప్పుకోలేని బాధ, వింత, ఎందుకురా ఇరుక్కున్న నీ విషయంలో అనే పరిస్థితులు నీకున్నాయేమో. ప్రతి సమస్య పటాపంచలు చేయడానికి ఆయన అక్కడ పెట్టాడు. ఏంటది? రక్తము, శరీరము. ఆయన శరీరము. అందుకే యేసుప్రభు పాపాన్ని తీసివేయడమే కాదు, సాతాన్ని కూడా జయించాడు. నువ్వు సాతాన్తో నువ్వు పోరాడలేవు. దేవునికి నువ్వు అప్పచెప్పుకోగలిగితే, నీ అహాన్ని, నీ స్వయాన్ని, ఈ రెండింటిని చంపుకోగలిగితే దేవుడు నీ విషయమై అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ నువ్వు దేవుని యొద్దకు రాకుండా, పైకొకలాగా లోనకొకలాగా జీవించకుండా, దేవుని యందు నిత్యము ఆనందించు వారిగా సంతోషంతో ఉండటకు దేవుడిచ్చిన కృపను ఉపయోగించుకోమని యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.